హలో అండి అందరికీ. ఈరోజు నేను గుంటగరడాకు గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇదైతే మా ఊర్లో మాకు బాగా దొరుకుతుందన్నమాట. ఈవెన్ మిర్చి దాంట్లో కానీ, పొలంలో వరి చేలో కానీ బాగా దొరుకుతుంది. సమ్మర్లో అయితే కొంచెం తక్కువ అవైలబుల్ ఉంటుంది. సో ఈ ఆకు హెయిర్కి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ చిన్నది. దీంతో రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఈవెన్ మనకి ఏదైనా దెబ్బ తగిలినా కూడా ఈ గుంటగరడాకు ఉంటుంది కదా, అది బాగా నలిపేసి దాని రసం పుండు పైన వేస్తే కనుక తొందరగా క్యూర్ అవుతుందన్నమాట. అది నేను కూడా ఫేస్ చేశాను. సో అందుకే నాకు బాగా తగ్గింది. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్కి దీన్ని ఎలా యూస్ చేస్తాము, దీన్ని ఆకు ఏంటంటే ఇది చాలా నుగ్గుగా ఉంటుందండి. ఆకు అయితే చాలా నుగ్గుగా ఉంటుంది. చూసారా, ఇలా పిండితే కూడా బ్లాక్గా అవుతుంది. ఆరుకుంది ఇంకా బ్లాక్ అవుతుంది ఆ రసం చేతికి అయిపోయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అందరికీ పడదు. ఒకవేళ మనకి హెయిర్కి గిట్టింది అనుకోండి, హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది. మీరు వీక్లీ వన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ పడలేదు అంటే మనకి 1 to 2 టైమ్స్ వాడగానే అర్థమైపోతుంది మనకి హెయిర్ ఫాల్ అవుతుందా, ఇది పడుతుందా లేదా అని చెప్పేసి. పడకపోతే అసలుకి యూస్ చేయొద్దండి, స్కిప్ చేసేసేయండి. ఒకవేళ గిట్టింది అనుకుంటే మనకి హెయిర్కి ఓకే అని అనుకుంటే కనుక యూజ్ చేయండి. కంపల్సరీగా గ్రో అయితే ఉంటుందండి. నాకైతే హెయిర్కి బాగా పడింది. సో అందుకే నేను యూస్ చేస్తున్నాను. అది ఏమేమి యూస్ చేస్తున్నాను, ఎలా ఏంటని చెప్పేసి చెప్తాను. ఫస్ట్ ఈ ఆకు ఏంటంటే మనం అవి ఉంటాయి కొమ్మలు, అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈ ఆకుని డివైడ్ చేసుకొని ఆకు క్లీన్ చేసుకోవాలి. ఇది పొలంలో ఉంటుంది. ఈవెన్ డస్ట్ అవన్నీ దుమ్ము అవి పడుతూ ఉంటాయి, ముందులేసారు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. డస్ట్ అదేమన్నా ఉన్నా కూడా పోతుంది. నేనంతా ఒక దగ్గర పెట్టేసుకొని క్లీన్ చేసుకొని మిక్సీలో ఒకటేసారి జార్లో వేసేసాను. దీనికి కాంబినేషన్గా మందారాకు అండి, ఇది మటుకి కంపల్సరీ. మందారాకును కూడా తీసుకొచ్చేసి ఈ ఆకుల్ని క్లీన్ చేసేసి డైరెక్ట్ మిక్సీలో వేసుకున్నా. మందార పువ్వులు మీరు వేసుకుంటానంటే వేసుకోండి, లేదంటే అది ఆప్షనల్, అది మీ ఇష్టం. నేనైతే ఒక్కొక్కసారి వేసుకుంటా ఆ ఫ్లవర్స్ని, ఇంకొకసారి వేసుకోను. అవైలబుల్ ఉంటే వేసుకుంటా. అది ఆప్షనల్ అనమాట. కొందరు ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సో నేనైతే ఈ 3 ఇంగ్రీడియంట్స్తో పాటు దీంట్లోకి ఇంకోటి కూడా వేసుకోవాలి. అది ఏంటంటే చూసేయండి, గడ్డ పెరుగు వేసుకోవాలండి. మాకైతే గడ్డ పెరుగు చాలా అవైలబుల్ ఉంటుంది, మాకు గేదెలు ఉన్నాయి కాబట్టి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెరుగుని అస్సలు యూస్ చేయొద్దు, బయట ఉన్న పెరుగునే యూస్ చేయాలి. సో పెరుగు వేసుకోండి. వాటర్ ఏమి నేనైతే వేయను, డైరెక్ట్ ఇంకా మిక్సీలో వేసేసుకోవడమే. కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే మందారాకులో ఆ జిగట అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మెదగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మొత్తం దిగిన తర్వాత చూసారు కదా ఎలా వచ్చింది, ఎంత అది ఆరిపోయి కొంది బ్లాక్గా అవుతుంది అనమాట. అంతే, ఇలా అప్లై చేసుకోవడం. నాకైతే హెయిర్ గ్రోత్ కోవిడ్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయే హాస్టల్ నుంచి హెయిర్ గ్రోత్ బాగా అయిందనమాట. కంపల్సరీగా నేను వీక్లీ వన్స్ పెట్టాను. బాగా హెయిర్ గ్రోత్ బాగా అంటే చాలా లావుగా ఒత్తుగా వచ్చింది, పొడవు కూడా పెరిగిందనమాట. తర్వాత మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువైంది. ఇక్కడ బోర్ వాటర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ అవే ఉంటాయి మ్యాక్స్. ఇక్కడ ఆ వాటర్ పడట్లేదు. ఇంకా విలేజ్ వెళ్ళినప్పుడు ఏంటంటే కంపల్సరీగా ఇది పెట్టుకుంటా. అండ్ ఇంకొకటి, నేను ఈసారి ఈ రెండింటిని కూడా ఎండబెట్టేసి తెచ్చుకున్నానండి. ఎందుకంటే నా హెయిర్కి బాగా పనిచేసింది, నాకు గ్రోత్ బాగా అయ్యిందనమాట. కంటిన్యూగా పెట్టుకుంటే కనుక కంపల్సరీ గ్రో అవుతుందండి. మీరైతే ట్రై చేయండి, మీకు వర్కౌట్ అవుతుంది మీ హెయిర్ కంటేనే పెట్టుకోండి, లేదంటే అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ పెట్టుకుంటాం, హెయిర్ ఫాల్ అవ్వడం. పడకపోతే హెయిర్ ఫాల్ కంపల్సరీగా అవుతుందండి. ఒక్కొక్కల హెయిర్ ఒక్కొక్కలా ఉంటుంది, కర్లీ హెయిర్ అలా ఉంటుంది, కొంతమందికి పడదు. కొన్ని న్యాచురల్గా వాడే వాళ్ళకైతే ఏం కాదు. ఒకప్పుడు కుంకుడుగాయలతో తల స్నానం చేసేవాళ్ళం మేమైతే. అప్పుడు హెయిర్ మంచిగా ఉంది, చాలా పెద్ద హెయిర్ ఉండేది.